ఎవనివిరా నువ్వు? నువ్వు డాష్ దోపిడీదారు దొంగ జాతిపిత ఎలా అవుతాడు? ఎవనివిరా నువ్వు? జాతిపిత. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత. మనిషి అన్నోడు ఎవడైనా పెళ్ళమ్మగోడు మాటలు వింటాడా? పోలీసు వాళ్ళు ముసిగేసి మసిపూసి పట్టుకురావాల్సింది. భాస్కర్ రావు ఒళ్ళు చింతపండు అవుతుంది, జాగ్రత్త. అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. లేకపోతే అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ వాళ్ళది ఎగురుతుంది, బీజేపీ వాళ్ళది ఎగురుతుంది, ఇంకో పార్టీ ఎగురుతుంది అని చెప్తావా? మొత్తం కాంగ్రెస్ ఎగురుతుంది అని చెప్తావు. నువ్వు ఏడుంటే అదే ఎగురుతుంది అని చెప్తావు కదా. సిగ్గు అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి గిట్లా మాట్లాడడానికి? ఎవనివిరా నువ్వు? మళ్ళా పెళ్ళ ఎన్ని మాటలు ఇవి? ఒక చదువుకొని వచ్చినగానే గింతనని నాకు అనిపిస్తలేదా నీకు? ఇంకేం సంస్కారం నేర్పుతున్నావు? లావుల తొండలు ఇడుతా, మెడల పేగులు తీసి మెడలు వేసుకుంటా, ఏం నేర్పిస్తున్నావు? ఏంది ఈ? బాగా తెలంగాణ ప్రజలారా ఇది బాగా అటెన్షన్ అయిపోయింది. బాగా అంటే ఇట్లా తిట్టేటోళ్ళు, ఎవరైతే లాగులాగా ఎగరేటోళ్ళు ఉంటారో చూడు, వీళ్ళను ఏదో పోటుగాళ్ళు, పొడిచేటోళ్ళు, లొటపీసుగాళ్ళు, వీళ్ళంతా పెద్ద ఏదో తెలంగాణ రాష్ట్రంలో ఉద్ధరిస్తారు ఈ మాటలతోటి అనుకొని వెనకాలిగా జై నై అనుకుంటే తిరుగుతావురు. అవి గా రకంగా నడుస్తూ ఉంది. ఏమైనా మాట్లాడానికి ఏమైనా సిగ్గుసరం ఉండాలి కదనే అటువంటి మాటలు. ఆయన కేసీఆర్ మాట్లాడినప్పుడు కూడా ఆ రకమైనటువంటి ఎన్ని మాట్లాడలేదు. నువ్వు ఒక సీఎం రేంజ్లో ఉండి సీఎంగా ఉండి ఏం భాష నేర్పిస్తున్నావు అని మాట్లాడలేదా? ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు ఇస్తే మా జాతిపితకు నోటీసులు ఇస్తారా అని అంటున్నారు. ఎవనికి రా నువ్వు జాతిపిత అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి వేల కోట్లు దోచుకున్నారని, ఆస్తులు కూడబెట్టుకున్నారని సీఎం ఆరోపించారు. 7 అంతస్తుల మేడలు కట్టుకున్నా పర్లేదు కానీ పెళ్ళమ్మ కూడా మాట్లాడుకున్న కాల్స్ అయితే విన్నారని ఫైర్ అయ్యారు. బుధవారం మిర్యాలగూడలో నిర్వహించిన ఎన్నికల సభలో రేవంత్ పాల్గొని మాట్లాడారు. ఇంత సిగ్గు తప్పినోడు ఎవడైనా ఉంటాడా? వాళ్ళ బతుకులు జడ. పెళ్ళమ్మోడు మాట్లాడుకున్న జోలి కూడా ఎవడైనా వింటాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జీలను, జర్నలిస్టులను, ప్రతిపక్ష నాయకులను, సినీతారలను వదట్లే అని అన్నారు. వాడెవడో ఏదో మాట్లాడుకుంటే వీడికెందుకు? వీడు అసలు మనిషేనా? మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉన్నదా? మంది ఫోన్లు వినటోడు అసలు మనిషా? అన్నం తినటోడు ఎవడైనా ఇలా చేస్తాడా అని ప్రశ్నించారు. అలాంటి సన్నాసులకు పోలీసులు నోటీసులు ఇస్తే మా జాతిపితకు నోటీసు ఇస్తారా అని లొల్లి చేసిళ్ళు అని అన్నారు. ఎవనికి రా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోదరావు నీ జాత, ఎర్రబల్లి దయాకర్ రావు నీ జాత, కూకట్పల్లి మాధవరం కృష్ణారావు నీ జాత, తన్నీరు హరీష్ రావు నీ జాత. నీ జాతికి నువ్వు జాతిపితవు కావచ్చు, మా నల్లగొండకు, మా పాలమూరు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏముంది? ఇలాంటి మాటలు మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.